భార్య వచ్చి ఏమండి ఏమిటిది ఏమిటిది అన్నం కూడా తినడం మానేసి ఎలా పడుకున్నారు, మీరు తినకపోతే నేను తినడానికి, ఆవిడ బాధ ఏమిటి ఆవిడ తినడానికి లేదని. అందుకే మీరు తినకపోతే నేను తినడానికి లేదు, ఒక పక్క పాతివృత్యానికి లోపం మళ్ళీ ఏమిటండి ఏంటి నువ్వు తినేవి బాబు, నేను వద్దన్నానా, నన్ను చంపకు, కాసేపు పడుకొని, నీకు ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే, అయ్యో అదేమిటో నాకు చెప్పకూడదు, నీకు చెప్పేది కాదే వదలవే, ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు, ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏదో ఇవాళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేశారంటే ఇక అన్నం బెటర్, ఇంకా అది చెప్పాల్సిందే. మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు, వచ్చేసింది, నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన. అందుకని రాజకీయ సమస్యలు ఉందంటే నీకు చెప్పండి, అదేమిటో ఉంటుంది, నీకు చెప్పకూడదని చెప్పాను, ఏం పెళ్ళానికి కూడా చెప్పకూడదా, ఏమో కొంప ముంచేస్తారేమో అంటే, ఇప్పుడు ఏమో ఇంకో ఆవిడ తీసుకొస్తారేమో అని అనుమానం వీనికి. ఇక చివరికి తట్టుకోలేక అప్పుడు ఏమి లేదే, పొద్దున్న రాజుగారి ఆస్థానానికి వెళ్ళాం కదా, ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలో మజ్జిగో ఇచ్చాడు మరి అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా, పాలో మజ్జిగో ఇచ్చాడు పెద్ద మనిషి, రాజుగారు ఇచ్చారు, అందులో వెండి గ్లాసులో ఇచ్చారు, కాదంటే బాగుంటుందని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం. ఉన్నట్టుండి రాజుగారికి ఒక తుమ్ము వచ్చింది, ఆ తుమ్ము వస్తే ఏమైంది, ఆ తుమ్ము కాదు వినవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది. ఆ తుమ్ములో ఏమిటో ఊరికి ఇంత చిన్న తాటాకు ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది. ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుడిచేసారనుకో,